హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. నేను ఇవాళ ఒక క్రేజీ థింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది ఇంకా నాకు ఒక క్లియర్ ఐడియా లేదు. సో ఒకసారి ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను. అది హిట్టా ఫట్టా అనేది మనం చూసి తెలుసుకుందాం. చూద్దామా మరి? సో చెప్పాను కదా మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము అని. నేనైతే రెడీ అయిపోయాను. మనం అక్కడికి వెళ్ళే ముందు ఒకసారి ఇప్పుడు నేను కళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే నేను కళకి కొన్ని ఐటమ్స్ ఇవ్వాలి అనమాట. అండ్ టుమారో ఈస్ గోయింగ్ టు ఎ స్పెషల్ డే. చాలా సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి. వెయిట్ ఫర్ దాట్, వ్లాగ్ చేస్తాను ష్యూర్గా. ఫస్ట్ నేనైతే కార్ విండ్షీల్డ్ క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే బయట ఉంది కదా ఇన్ని రోజులు, చాలా డస్ట్ అండ్ డర్ట్ పడుతుంది అనమాట. అందుకనే పైన ఒకసారి వాటర్ కొడుతున్నాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేమందరం ఒక కార్లో వెళ్ళట్లేదు, మేము టోటల్గా 6 పీపుల్ వెళ్తున్నాము అక్కడికి. సో కార్కి 2 పీపుల్ చెప్పున మేము వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే మనకి అక్కడ కార్తో చాలా పని ఉంటుంది. సో నేను దివ్య ఒక్క కార్లో వెళ్తున్నాము. నేను దివ్య మన కార్లో వెళ్తున్నాము. శ్రీకాంత్ అండ్ వేరే ఫ్రెండ్ దివ్య కార్లో వస్తున్నారు. ఇంకొకళ్ళేమో శ్రీకాంత్ కార్లో వస్తున్నారు. సో అది వెళ్తున్నాం. నాకైతే ఫింగర్స్ క్రాస్డ్, హోప్ఫుల్లీ ఇది మనకి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. నేను దివ్య అయితే ఫస్ట్ కళ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కళ వాళ్ళ ఇంట్లో కొన్ని ఐటమ్స్ డ్రాప్ చేసి, ఐ హోప్ యూ కెన్ సీ మై ఫేస్. ఎండ పడుతుంది బట్ దట్స్ ఓకే. సో మాకు ఎండ చూసారా ఎలా ఉందో. అండ్ ద టైమ్ ఈజ్ లైక్ 7:40 అయింది. నాకు ఇప్పుడు 7:40కి ఇంత ఎండ ఉందో అసలు. కళ వాళ్ళ ఇంట్లో ఐటమ్స్ అన్ని డ్రాప్ చేసేసి అక్కడి నుంచి మేము డైరెక్ట్గా అటు వెళ్తాము. సో అసలు మీరు చూడండి, సన్ అయితే అసలు ఎంత బ్రైట్గా ఉందో. టైం అయితే మాకు 7:40 అయింది. అన్బిలీవబుల్ అసలు. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు, టైం 7:40. హోప్ యూ కెన్ సీ. ఇట్ వాజ్ నాట్ ప్లాన్. మేము ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకుని స్టార్ట్ అయ్యాము. ఇవాళ మండే కాబట్టి అందరం 6 o'clock వరకు చాలా బిజీగా ఉన్నాము. 6 o'clockకి ఫ్రీ అయ్యాము. దెన్ వీ డిసైడెడ్ వీ షుడ్ గో హియర్ అని. సో 7:40 అయింది. 7:40కి స్టార్ట్ అయ్యాము. మనం వెళ్ళే ఈవెంట్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది అక్కడ. సో నేనైతే దాని నుంచి అక్కడికి వెళ్తున్నాను, ఈవెంట్ ఉంటుంది, ఇద్దరిద్దరే ఉండాలి, ఇంత చెప్పాను. అసలు ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పలేదు కదా. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్కి వెళ్తున్నాము. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎస్ యూ హర్డ్ కరెక్ట్లీ. అది ఎలాగా అంటే మనం కార్లో ఉండే మనం మూవీ చూడొచ్చు, అండ్ ఆ సౌండ్ మన కార్ సిస్టమ్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఎవరి కార్లో వాళ్ళే ఉండి థియేటర్ మూవీ చూడొచ్చు. హోప్ఫుల్లీ మాకు ఉంటుంది అని అనుకుంటున్నాము, ఎందుకంటే మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేద్దామని చూస్తే ఏమో లైక్ డైరెక్ట్ వాకిన్ అని ఉంది. సో మేమైతే డైరెక్ట్ వాకిన్ వెళ్తున్నాము. హోప్ ఓపెన్ ఉండాలి అని. లెట్స్ సీ ఏమవుతుందో. దట్ ఈస్ వాట్ హిట్ ఆర్ ఫట్ ఫర్ టుడే. లెట్స్ సీ. థియేటర్ ఎక్కడుందా అని సెర్చ్ చేసుకుంటున్నాం. చాలా థియేటర్స్ ఉన్నాయి, అంటే చాలా స్క్రీన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఒక్కొక్క స్క్రీన్కి ఒక్కొక్క మూవీ వేస్తున్నారు. సో టోటల్ 6 స్క్రీన్స్ ఉన్నాయి. సారీ, ఐ వామ్ వేరింగ్ ఏ ఫేస్ మాస్క్, అందుకని వాయిస్ డిఫరెంట్గా వస్తుంది. చూడొచ్చు మీరు స్ట్రైట్గా చూస్తే మనకి 2 వైట్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి కదా, అవే మనకి స్క్రీన్ అనమాట. సో అక్కడ మూవీ ప్లే చేస్తారు. మన సౌండ్ వచ్చేసి మన కార్లో FM-కి ట్యూన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ స్క్రీన్. సో స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదే మన స్క్రీన్. అండ్ ఛానల్ ఇచ్చారనమాట, మనకి ఒక ఛానల్ నెంబర్ ఇస్తారు FM-లో. సో ఇప్పుడు మనం ఆ ఛానల్ నెంబర్కి కనెక్ట్ అవ్వాలి. మూవీ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్. ఐ నో ఇది పాత మూవీ, బట్ ఇలా చూడడం ఎక్సైటింగ్గా ఉంది. సో చూడొచ్చు, నేనైతే మాస్క్ వేసుకునే ఉన్నాను. వీఆర్
కంప్లీట్లీ టేకింగ్ ప్రికాషన్స్. అండ్ మేమైతే బయటకు దిగట్లేదు, కంప్లీట్గా మన కార్లోనే ఉన్నాము. అన్ని విండోస్ వేసే ఉన్నాయి, ఏసీ వేసుకునే ఉన్నాము. సో అవుట్ సైడ్ ఎయిర్ అయితే ఎక్కువ మనకి సర్క్యులేట్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ కంపల్సరీగా మాస్క్ వేసుకునే ఉండాలి. మాస్క్ వేసుకొని ఉంటేనే మనకి ఎంట్రీ ఉంటుంది లోపలికి. సో ఇక్కడ టికెట్ వచ్చేసి 1 పర్సన్కి అయితే $8. అదే మీరు కనుక ట్యూస్డే వస్తే $5 ఉంటుంది టికెట్. మనకి చాలా మూవీస్ ఉంటాయి. అండ్ మనం ఒక మూవీకి టికెట్ పర్చేస్ చేసాం కదా, మనం సెకండ్ మూవీ కూడా ఫ్రీగా చూడొచ్చు. సో బై 1 get 1 ఫ్రీ. నేనైతే ఒకటి చూద్దాం అంటున్నాను, శ్రీకాంత్ ఏమో 2 చూద్దాం అంటున్నాడు, దివ్య ఏమో ఛాన్స్ ఉంటే 3ది కూడా చూద్దాం అంటుంది. వీఆర్ లైక్ సో మ్యాడ్లీ ఇంటు ద మూవీస్ అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు కూడా అంతే, నేను వారానికి ఒక మూవీ అయినా చూసేదాన్ని. బట్ ఇక్కడ వచ్చాక ఇంకా బాగా అలవాటు అయిపోయింది మూవీస్ చూడడం. అండ్ ఇది ఇక్కడ శ్రీకాంత్ దివ్య అయితే ఫుల్ చూస్తారు మూవీస్. అసలు వదిలేస్తే ఇంకా రోజంతా సినిమాలు చూస్తూ కూర్చుంటారు. నాకు అంతగా సినిమాలు పిచ్చి లేదు, థ్యాంక్ గాడ్. అండ్ ఇక్కడ మనకి పాప్కార్న్, కోక్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయంట. అవి కూడా మనం కార్ వేసుకొని వెళ్ళి తెచ్చుకోవచ్చు. సూపర్ ఉంది. ఇదేదో అలాంటి లేజీ పీపుల్కి అయితే పాపానికి వస్తుంది. వీ గాట్ అవర్ ఓన్ డ్రింక్స్ అండ్ ఫుడ్ యాజ్ వెల్. ఐ హ్యావ్ లైక్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఇన్ దిస్. అండ్ వేరే కార్లో అయితే పాప్కార్న్ అండ్ వేరే ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. మేమైతే డ్రింక్స్ తీసుకొచ్చాము. ఐ మేడ్ దిస్ స్ట్రాబెరీ మిల్క్ షేక్. సో చూడొచ్చు, ఇలా అన్ని కార్ పార్క్ చేసి ఉన్నాయి. అండ్ అందరూ అయితే అలా కుర్చీలు తెచ్చుకొని కూడా కూర్చుంటారు. సో ఒక్కొక్క కార్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది, మరీ పక్క పక్కనే లేదు, ఆల్టర్నేటివ్గా పార్క్ చేసుకున్నారు. సో దట్ మనకి డిస్టెన్స్ ఉంటుంది ఒకళ్ళకి. ఇది వచ్చేసి స్క్రీన్ 1. స్క్రీన్ 2. కనిపిస్తుందా ప్రొజెక్టర్ రూమ్? చూడొచ్చు, అదొచ్చేసి ప్రొజెక్టర్ రూమ్. అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు మూవీస్ని. ఎంత డిస్టెన్స్ ప్రొజెక్ట్ చేస్తున్నారో చూడండి, చాలా క్లియర్గా ఉంది మరి చూడడానికి కూడా. సో యూ కెన్ సీ క్లియర్లీ ఫ్రమ్ హియర్. మీకు అనిపిస్తుంది కదా అక్కడ మనకి రేస్ వస్తున్నాయి. సో అక్కడి నుంచి మనకి థియేటర్లోకి మూవీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మనకి థియేటర్స్లో మూవీ ప్రొజెక్టర్ ఎలా ఉంటుందో అలాగా. సో ఇక్కడ నుంచి మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ప్రొజెక్టర్ రూమ్. సో అలా మనకి ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ రేస్తో. సో బ్యాక్ టు మీ. మీరు ఎప్పుడైనా ఇలా ఓపెన్ ఎయిర్ థియేటర్స్కి వెళ్ళారా? వెళ్తే మీరు ఏ మూవీ చూసారు? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుందో అని నేనైతే చాలా రోజుల నుంచి అనుకున్నాము, బట్ కుదరలేదు. ఫైనలీ వీఆర్ హియర్ నవ్. సో ఇప్పుడు ఒకసారి మనం కెఫెటీరియాకి వెళ్దాం. కోవిడ్ కాబట్టి క్లోజ్ చేసి ఉంది, లేకపోతే ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి, బోర్డ్ గేమ్స్. అంటే మనకి ఇలా కాయిన్ ఆపరేటెడ్ గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. క్యాండీస్ కానీ పాప్కార్న్, డ్రింక్స్ ఏవైనా తీసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు ఇంకా వస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ మేము వచ్చి కూడా ఒక 20 minutes అవుతుంది. మేమే లేట్ అనుకుంటే మమ్మల్ని మించి లేట్గా వచ్చారు అందరూ.
మా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది కూడా. మేమైతే ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. చూడొచ్చు చాలా డార్క్గా ఉంది. సో మనకి క్లియర్ విజన్ ఉంటుంది. సో మేమైతే ఎఫ్ఎంకి కనెక్ట్ అయ్యాము. వాయిస్ అయితే చాలా క్లియర్గా ఉంది. And inform them of your crimes. వావ్, నా కార్లో సౌండ్ బాగా వస్తుంది. నేను పాకెట్ టెక్ వీడియోస్కి రిప్లైలు ఇస్తూ మూవీ చూస్తున్నాను. ఫస్ట్ మూవీ అయితే అయిపోయింది, బ్లాక్ ప్యాంథర్. నేనైతే సినిమాలో ఒక 10 minutes కూడా కరెక్ట్గా చూడలేదు. సినిమా స్టార్ట్ అయ్యాక ఒక 10 minutes పాప్కార్న్ తిన్నాను, 10 minutes పక్కన దివ్య బుర్ర తిన్నాను. ఆ తర్వాత ఒక 20 minutes వీడియో ఎడిట్ చేశాను, ఇంకో 20 minutes థంబ్నెయిల్ ఎడిట్ చేశాను. తర్వాత దాన్ని అప్లోడ్ రిలీజ్ చేశాను. తర్వాత కామెంట్స్కి రెస్పాండ్ అయ్యాను. మూవీ మాత్రం చూడలేదు. తర్వాత లాస్ట్లో నేమ్స్ వస్తాయి కదా మూవీ అయిపోయిన తర్వాత. నేను అడిగాను అనమాట దివ్యని, ఏంటి అప్పుడే సినిమా అయిపోయిందా అని. దివ్య ఇంకెందుకు వచ్చా సినిమాకి అని చెప్పి తిట్టింది. ఓ, ఇంకో మూవీ స్టార్ట్ అయింది. నేను సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా బ్యాక్లో, మీరు వినొచ్చు, బ్యాక్లో సౌండ్ ప్లే అవుతుంది కదా. నేనైతే ఇప్పుడే దివ్యాన్ని తిట్టాను అనమాట, ఏంటి సాంగ్ ప్లే చేస్తూ నేను మాట్లాడుతున్నాను కదా ఇక్కడ అని. షీ వాజ్ లైక్, నేను ప్లే చేయలేదు, మూవీ స్టార్ట్ అయింది ఇంకొకటి అని అంటుంది. మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇట్స్ లైక్ జస్ట్ అన్ యాడ్. నేనైతే నీట్గా పోనీటైల్ వేసుకొని వచ్చాను. ఇప్పుడు దాన్ని తీసి పైకి ఒక కొప్పు కట్టుకొని కూర్చున్నా. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వాచింగ్ ఏ మూవీ ఇన్ ద కార్. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. తర్వాత తిన్నాము, కోక్ తెప్పించుకున్నాం, కోక్ తాగేసాం, అయిపోయింది. మాకైతే ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అవుతుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ మూవీ యాజ్ వెల్. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక తర్వాత వీడియో ఎడిట్ చేయాలి. చూస్తాను కొంచెం సేపు. ఎప్పుడో బ్యాక్ సీట్లోకి జంప్ అయిపోయి వీడియో ఎడిట్ చేసేస్తాను, సో దట్ ఇంటికి వెళ్ళగానే రిలీజ్ చేసేయచ్చు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, లైక్ రేపు స్పెషల్ ఉండబోతుంది అండ్ బ్లాగ్ ఉంటుంది అని. ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ ఇట్. 50-50 ఛాన్సెస్ అనమాట. ndikufundisa ndikuqeqesha uhleli apha ecaleni kwam. మూవీ అయితే అయిపోయింది, మేము ఇంటికి స్టార్ట్ అయ్యాం, రిటర్న్ వెళ్తున్నాము. కంప్లీట్గా 2 మూవీస్ చూసాము. సెకండ్ మూవీ వచ్చేసి జుమాంజీ సెకండ్ పార్ట్ అనమాట. సో ఇదే మేము చూసిన స్క్రీన్. ఇంకా లైక్ లాస్ట్లో బిట్స్ ఉంటాయి కదా, ఆ బిట్స్ ప్లే అవుతున్నాయి. ఇంకా చాలే అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. టాక్ టు యూ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. సో యా, వీఆర్ బ్యాక్ హోమ్. మేమైతే ఒక థియేటర్కి వెళ్ళి మూవీ ఆఫ్టర్ 6 months చూస్తున్నాము. ఎప్పుడు ఎవ్రీ వీక్ మూవీకి వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ని ఎవరం పట్టుకోలేకపోయాము. చూడాల్సిందే సెకండ్ మూవీ కూడా అన్నారు. సో వీ హ్యావ్ సీన్ 2 movies. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే మూవీ చూస్తున్నాను. నా ఫ్రెండ్స్ అయితే ప్రీవియస్గా చూశారు, బట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ డిఫరెంట్. ఫర్ షూర్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నేనైతే అలా అంత మనకి సౌండ్ క్వాలిటీ అది అంత నీట్గా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అది రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్సెస్ ఉంటాయేమో అనుకున్నాను. బట్ వాయిస్ అయితే క్లియర్గా ఉంది, చాలా నీట్గా వినిపించింది. నాకైతే థియేటర్లో చూస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో నాకు సేమ్ అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది. మేబీ దట్ ఈస్ డ్యూ టు మై కార్ డాల్బీ సౌండ్ సిస్టమ్. సో ఇవాళ నా కార్ సౌండ్ సిస్టమ్ ఐ గాట్ టు నో హౌ గుడ్ ఇట్ ఈస్. రోజు సాంగ్స్ వింటూ ఉంటాం కాబట్టి నాకు ఎప్పుడు ఆ ఎఫెక్ట్స్ అనేది తెలియలేదు. బట్ ఇవాళ నాకు ఆ ఎఫెక్ట్స్ లైక్ సౌండ్ మూవ్ అవుతుంటే మనకు థియేటర్లో ఇలా వెళ్తుంది కదా, నాకు అది ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఐఎమ్ సో గ్లాడ్. సో మొత్తానికి నేను అనుకుంది అయితే హిట్, ఇట్స్ నాట్ ఎ ఫ్లాప్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. అండ్ చూసారు కదా, నేనైతే ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేసేసాను. మళ్ళీ రేపు మార్నింగ్ లెగవాలి, రొటీన్ వర్క్. చెప్పాను కదా, ఐఎమ్ నాట్ సో షూర్ అబౌట్ టుమారోస్ వ్లాగ్. ఐ విల్ ట్రై టు షూట్ చేస్తే కనుక కంపల్సరీగా నేను రిలీజ్ చేస్తాను. ఇన్ కేస్ షూట్ చేయకపోతే కంపల్సరీగా వేరే వీడియోతో ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తారు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. Never. Burn it all.
పైన కనిపించట్లేదు కదా, అది పైన స్కై. అండ్ ఇలా కిందకి చూస్తే తడా మూవీ. అండ్ మేము కార్లో ఉన్నాము, చూడొచ్చు. చాలా బ్రైట్గా, అంటే లైక్ చాలా డార్క్గా ఉంది, బట్ అందరూ చాలా కామ్గా ఉన్నారు. నాకు మూవీ చూడబుద్ధి అవ్వట్లేదు, సో అందరినీ కదిలిస్తూ ఉన్నాను. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.